బుద్ధి చేత ఆలోచించి మనసుకు వచ్చిన కష్టాన్ని పోగొట్టుకోవాలి. శరీరానికి వచ్చిన కష్టాన్ని, రోగాన్ని బుద్ధినే ఉపయోగించి పోగొట్టుకోవాలి. రెండిటికి బుద్ధి ఆధారం. ధర్మరాజా ఇలా చతికిలబడిపోయావేంటి? ధర్మానుష్ఠానము గొప్ప కాదు, ధర్మానుష్ఠానమునందు వచ్చేటటువంటి వైక్లభ్యములను తట్టుకోవడానికి శక్తి కావాలి, దానికి సహనం కావాలి. సహనం అంటే బండ ఓర్పు కాదు, విచక్షణతో ఓర్పు, ఉత్సాహంతో ఓర్పు, సిద్ధాంతం ఎరిగి ఓర్పు. కాబట్టి అది ఎందుకు కోల్పోయావు నువ్వు? ఈ సహనం నీకు పోతే ధర్మమునందు అనురక్తి పోతుంది. కాబట్టి నువ్వు బుద్ధిని ఉపయోగించాలి. ఎంత అద్భుతంగా మాట్లాడారో చూడండి. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, భారతీయ ఋషులు కన్నా గొప్ప సైకియాట్రిస్టులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా అనిపిస్తుంది. ఇంతకన్నా మనస్తత్వ శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఉంటారండి? ఏ ఋషి మాట్లాడనివ్వండి, అలా ఉంటుంది. కాబట్టి అని